హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తమిళనాడులో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏకాంబరేశ్వర దేవాలయము తమిళనాడు నందలి కంచిలో ఉన్న పంచభూత క్షేత్రాల్లో ఒకటండి ఇది. ఈ దేవాలయం గోపురం అయితే ఎత్తు 59 మీటర్లు అయితే ఉంటుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద గోపురాల్లో ఇది ఒకటండి, ఏకాంబరేశ్వర దేవాలయం గోపురం. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఏకాంబర అంటే ఆమ్ర అంటే మామిడి, అలాగే అంబర అంటే వస్త్రం, ఆకాశం అని నానార్థాలు ఉన్నాయండి. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థము. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణ గాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమవైపున చిత్రాలలో మనము తిలకించవచ్చు. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం అయితే శివుడు. ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలు ఉంటాయండి. ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు అయితే ఉంటుంది. దేవాలయం లోపలి మండపములో 1000 స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1008 శివలింగాలు అయితే ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల వయసు గల మామిడి వృక్షంలోని 4 కొమ్మలు 4 రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకుని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజలైతే నమ్మకము. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలము ప్రస్తుతము. ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టిలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం అయితే నాటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని గుడిలో కూర్చోబెట్టుకుని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనము తపో కామాక్షిని కూడా దర్శించవచ్చు. ఈ క్షేత్రము 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటి. తిరునెల తుండం అనే మహావిష్ణువు సన్నిధి అయితే ఉంది. ఇతిహాసం ప్రకారము పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలిచి అగ్నిని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు ఆ అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపచేశాడని కథ. తరువాత శివుడు పార్వతీ మీదకు గంగను ప్రవహింపచేయగా పార్వతి గంగాదేవిని ప్రార్థించి వారిద్దరూ శివుడి భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు. అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులకింకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణము. ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా కూడా పూజిస్తారు. ఇక్కడ మనకి పంచభూతాలు అంటే నింగి, నేల, గాలి, నీరు, నిప్పు. ఈ 5 మూలకాల అభివ్యక్తీకరణమే పంచభూత క్షేత్రాలు. ఈ 5లో 4 తమిళనాడులోని, 1 ఆంధ్ర రాష్ట్రంలోనూ కలవు. నింగి ఆకాశలింగం చిదంబరం తమిళనాడు, నేల వృద్విలింగం కంచి తమిళనాడు, గాలి వాయులింగం శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్, నీరైతే జలలింగం తిరువాయినెక్కావల్ జంబుకేశ్వర కోవిల తిరుచిరాపల్లి తమిళనాడులో ఉంది. అలాగే నిప్పు అంగిలిలింగం తిరువన్నామలై తమిళనాడులో ఉంది. ఇదండి పంచభూత స్థలాలు. ఇక ఆలయ వేళలైతే ఉదయం 6 గంటల మొదలు మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల మొదలు రాత్రి 8:30 వరకు ఉంటుందండి. ఇదండి ఈ ఏకాంబరేశ్వర దేవాలయం గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.